పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఆయన చల్లగా ఉండేలా చూడు తల్లి. అష్టైశ్వర్యాలతో పేరు ప్రతిష్టలతో కలకాలం వర్ధిల్లాలి. చక్కని ఆరోగ్యంతో నిండు నూరేళ్లు బతకాలి. ఆయన జీవితంలోనే దుఃఖం అనేదే లేకుండా సుఖ సంతోషాలతో బతకాలి. దుఃఖం లేకుండానా? చెప్పు వైదేహి, దుఃఖం లేకుండా బ్రతకడం అంటే ఏంటి? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. నాకు దుఃఖం లేకుండా ఉండేది ఎప్పుడో తెలుసా? నువ్వు నా జీవితంలో ఉన్నప్పుడు. ఈ విషయం నీకు తెలుసు. అయినా దుఃఖాన్ని దూరం చేయాలి అనుకుంటున్నావు అంటే ఏంటి అర్థం? నువ్వు కూడా నా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నట్టే కదా? లేదా? లేకపోతే మరెందుకు ఇలా కోరుకుంటున్నావు? ఈ దేవుణ్ణి అడుగు. నువ్వు మొక్కుకునే నీ రాముణ్ణి అడుగు. ఆయన జీవితంలో దుఃఖం అనేదే లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి అని. అప్పుడు నీ రాముడు ఏం చెప్తాడో తెలుసా? పిచ్చిదానా, నీ చేతుల్లోనే ఉన్నదానికోసం కూడా నన్ను కోరుకుంటున్నావేంటి? ఒక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన చేతుల్ని నీ చేతుల్లోకి తీసుకుని జీవితాంతం నీకు తోడుగా ఉంటాను అని ఒక్క మాట చెప్పు చాలు. ఇక ఆయన జీవితంలో దుఃఖమనేదే ఉండదు. ప్రపంచంలో ఉన్న సంతోషమంతా ఆయనకే సొంతం అని చెప్తారు. రామయ్య, ఈయనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నేను ఆయన జీవితంలో ఉండలేను. అయినా ఆయన సంతోషంగా ఉండాలి. ఆయన చెయ్యి పట్టుకొని నడవలేను. అయినా ఏ బాధ ఆయన దరి చేరకూడదు. చెప్పు వైదేహి, అవునా కాదా? కాదు. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.